హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పార్ట్ 2 వీడియో, అదే జ్యువెలరీ బాక్స్ వీడియో చూశారు కదా అందరూ. మీకు కనుక పార్ట్ 2 వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. ముందుగా ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూసేయడానికి ముందు దీని డీటెయిల్స్ నాకు అంతగా తెలియదు, తెలిసిన వాళ్ళని పిలుద్దాం. లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఓపెన్ చేయి దీపు, చెప్పు ఇదేంటిది? ఆర్టిఫిషియల్ గాజరా, ఒకటేమో గోల్డ్ కలర్, మెరూన్ గోల్డ్ లో ఉంది. మంచి అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది. గోల్డ్ ఓన్లీ గోల్డ్ కలర్, దేనికైనా మ్యాచ్ అవుతుంది గోల్డ్ కలర్. ఓకే, బాక్స్ వేద్దాం కింద. అంటే ఇట్లా పైన కుచ్చుల్లాగా పెట్టుకోవచ్చా? పువ్వులు లేకుండానా? పువ్వులకి డెకరేటివ్గా మంచిగా రెడీ అయినప్పుడు రింగులు వచ్చినాయి. ఇవేంటివి? జడకి మధ్యలో ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు మధ్యలో లాగా, లైక్ ఫ్లవర్స్. ఆర్టిఫిషియల్ గాజ్రా. ఓకే, ఇది కూడా సేమ్ కానీ కలర్స్ చేంజ్ కదా. గోల్డ్ మెరూన్ రెండు మిక్సింగ్ వచ్చినాయి. మనకి మళ్ళీ కావాలంటే ఒకటి కూడా పెట్టుకోవచ్చా? ఓకే, ఏంటిది? ఇది ఒక బాక్స్. సవరం తెలుగులా సవరాలు పెన్నీసులు అన్నట్టే. ఓ ఇంత పెద్దగా, దేవుడా, ఇంత పెద్ద లాంగ్ హెయిర్ కావాలంటే దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇది కూడా సవరమా? కాదు, ఏంటిదమ్మా? హెయిర్ ఎక్స్టెన్షన్ అంట. చూడండి, పాములు అక్కడ అందువల్ల మంచిగా డెకరేషన్ వచ్చింది. ఫ్లవర్స్ ఏమంతా అవసరం లేదనుకుంటా. ఇదొకటి, ఇది ఉన్న సేమ్ హెయిర్ ఎక్స్టెన్షన్. ఇది గోల్డ్ కలర్లో ఉంది. జడ సన్నగా ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. జడ చిన్నగా ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. పొడుగు జడ కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివి రెడీగా తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. బాగుంది. కింద ఇట్లా మంచిగా గండలు కూడా వచ్చినాయి. హెయిర్స్ లాగా అనిపించింది, మంచిగా స్మూత్గా రియల్ హెయిర్ లాగానే అనిపిస్తుంది. బాగుంది. ఓకే, ఇది వేణి గోల్డ్ కలర్. అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది గోల్డ్ కలర్ ఎప్పుడైనా. ఫ్లవర్ పెటల్స్ అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ గా బాగుంటది. లైక్ సడన్ గా ఏదైనా అవసరం ఫ్లవర్స్ దొరకకపోతే ఇవి పెట్టుకోవచ్చు మంచిగా. ఓకే, ఇవేంటిది? ఏంది ఇదేంటి ఇంత పొడుగుంది? ఏంది ఇది? హ్యాంగింగ్ టాజల్. హాఫ్ శారీ మీదకి బాగుంటుంది. లైక్ ఇట్లా ఏమంటారు, తాళాల గుర్తులాగా ఇది కూడా దాపించుకోవచ్చు అనమాట. హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు కొంచెం లుక్ వస్తుంది. ఇక్కడ హుక్ కూడా ఉంది, మంచిగా హుక్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏందో జ్యువెలరీ బాక్స్ మళ్ళీ ఒకటి వచ్చింది. ఏమో మస్తు ఉన్నాయిగా. ఓకే, జుంకాలు ఏమొచ్చినాయిగా పెట్టుకున్నాం. ఇవన్నీ సిజర్స్ టైప్. ఇవన్నీ చాలా కాస్ట్. ఓకే, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవన్నీ నేను బేగం బజార్లో తీసుకున్నా మా అన్న పెళ్ళికి. చౌకర్. వాడి కొంచెం కలర్ షేడ్ అయింది. చూస్తే తెలుస్తుంది. 2018లో షాపింగ్ చేసిన, ఇప్పటికీ కొంచెం మన వైట్గా కనిపిస్తున్నాయి స్టోన్స్, మరీ షేడ్ అవ్వకుండా. క్వాలిటీ బాగుంది కదా. 2018 అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? 2026కి 7 ఇయర్స్ అయినా బాగున్నాయి. ఈ పాపడి బిల్ల ఏదైతే కొత్తగా ఉంది. అసలు ఎంత బాగుందో. ఎన్నిసార్లు వాడినా అసలు ఎంత, అయ్యో
ఎంత బాగుంది కదా, మంచిగా వచ్చింది. ఇది ఇంకొక పాపడి బిళ్ళ, ఇది కూడా బాగుంది. అసలు కొంచెం కూడా కలర్ షేడ్ అయ్యలేదు, ఇది చాలా బాగున్నాయి. ఇంకా ఇన్నోటి ఉన్నాయి. ఏమున్నాయి, ఇది ఒక జ్యువెలరీ, ఏమిది నెక్లెసా, వడ్డానం. రెండు వడ్డానాలే, ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్. బాగుంది కదా. ఇది కొంచెం సింపుల్గా ఉంది, కొంచెం ఇది హెవీగా ఉంది. ఒక చైన్ పోయింది అంతే దీనికి. ఇంకేంటి, ఒక గొలుసు మెచ్యూర్ ఫంక్షన్కి తెచ్చుకున్నాను. 2013లో తెచ్చిందంట, చూడండి ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ ఈ 3 సెట్ వైట్ పూసలు వచ్చి త్రీ లేయర్స్ వచ్చినాయి. చెంపచారలు బాగుంటాయి, సింపుల్గా కొంచెం హెవీ లుక్ వస్తాయి పెట్టుకుంటే, బాగుంది. ఆర్టిఫిషియల్, ఇవి జడ బిళ్ళలు. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుందేమో తీసుకొని అంట, బాగున్నాయి. నేను ఒక్కసారి 2-3 సార్లు పెట్టుకున్నానే అంతే. ఈ వంకీలు కూడా మంచిగా గోల్డ్ కలర్ ఉన్నాయి, ఏం పోయలేవు, ఇవి కూడా సేమ్. యూ పిన్స్ ఇవి ఖాళీ. ఇప్పుడు మళ్ళీ ప్యాకప్ చేసేద్దాం.